అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని 20వ భాగాన్ని వినేద్దామండి. అయితే కథలోకి వెళ్ళబోయే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సమయం రాత్రి 8 గంటలు. గౌతమ్ బర్త్డేతో పాటు ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ఆదిత్య చాలామంది పెద్దవాళ్లను, ప్రముఖ పారిశ్రామికవేత్తలను అందరినీ ఆహ్వానించాడు. తన ఇంటిని అందంగా అలంకరించడమే కాక అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఒక్కొక్కరిగా గెస్ట్లందరూ రావడం మొదలైంది. ఇల్లంతా ఒక్కసారిగా హడావిడిగా మారిపోయింది. గుమ్మం దగ్గర నిలబడి ఆదిత్య అందరినీ రిసీవ్ చేసుకుంటుంటే సత్య వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ అందించింది. అచ్యుతరామయ్య కుటుంబ సమేతంగా రావడంతో ఆదిత్య సంతోషంగా ఆహ్వానించాడు. కూల్ డ్రింక్స్ ఇస్తున్న భార్యని సత్య అంటూ పిలిచాడు. చేస్తున్న పని ఆపి భర్త దగ్గరకొచ్చింది సత్య. అంకుల్, నా భార్య సత్యభామ అంటూ పరిచయం చేశాడు ఆదిత్య చిరునవ్వుతో. సత్య వాళ్ళకి నమస్కారం చేసింది. సత్య, అంకుల్ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి ఏం కావాలో చూడు అని చెప్పాడు ఆదిత్య. అలాగే అంటూ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది సత్య. దాదాపు రావలసిన వాళ్ళందరూ వచ్చేయడంతో ముందుగా బర్త్డే పార్టీ అయ్యాక ఎంగేజ్మెంట్ పార్టీ మొదలు పెడితే బాగుంటుందని అనుకున్నాడు ఆదిత్య. పైన గౌతమ్ రెడీ అవుతున్నట్టున్నాడు, వెళ్ళి పిలుచుకురా అని చెప్పాడు ఆదిత్య. దాంతో పైన రూమ్కి వెళ్ళి అద్దం ముందు రెడీ అవుతున్న గౌతమ్ని చూసి చిరునవ్వుతో దగ్గరికి వెళ్ళింది సత్య. ఏంటి సార్, ముస్తాబ్ ఇంకా పూర్తవలేదా? కింద గెస్ట్లందరూ నీకోసమే వెయిటింగ్ అంది సత్య నవ్వుతూ. ఈరోజు నా బర్త్డే పార్టీ మాత్రమే కాదు, నేను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయబోయే రోజు కూడా. అందుకే కొంచెం ఎక్కువగా గ్లామర్ టచ్ ఇస్తున్నా అని చెప్పాడు గౌతమ్ చిరునవ్వుతో. చేసిన టచ్అప్ చాలు గాని వెళదాం పదా అంటూ చెయ్యి పట్టుకొని కిందకి తీసుకొచ్చింది సత్య నవ్వుతూ. బ్రౌన్ కలర్ సూట్లో రాజకుమారుల్లా చిరునవ్వుతో వస్తున్న గౌతమ్ని వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. కాసేపట్లో తనకి గౌతమ్తో ఎంగేజ్మెంట్ జరగబోతుందని అంజలి మాత్రం కాస్త సిగ్గుపడింది. ఇలాంటి పార్టీలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో సుబ్రహ్మణ్యం తన రూంలోనే ఉండిపోయాడు. డెకరేట్ చేసిన స్టేజ్పై పెద్ద కేక్ ఉండడంతో సత్య మరియు గౌతమ్ ఆల్రెడీ అక్కడున్న ఆదిత్య దగ్గరికి వెళ్లారు. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి మా గౌతమ్ కృష్ణ పుట్టినరోజు వేడుకకి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. గౌతమ్ మాత్రం కళ్ళతోని సంగీత గురించి వెతకసాగాడు. సరిగ్గా అప్పుడే తను ప్రేమగా ఇచ్చిన చీరలో అందంగా రెడీ అయి వచ్చింది సంగీత. తన నా చీరలో చూడగానే అప్పటి వరకు ఉన్న కాస్త డౌట్ కూడా క్లియర్ అయిపోయి గౌతమ్ మనసంతా సంతోషంతో నిండిపోయింది. సారీ, ఆలస్యమైంది అన్నట్టుగా చెవులు పట్టుకొని ఎక్స్క్యూజ్ అడిగింది సంగీత. పర్వాలేదు అన్నట్టుగా తలూపాడు గౌతమ్ చిరునవ్వుతో. మీలో చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, గౌతమ్ కృష్ణ అంటే మా ఆఫీసులో మేనేజర్ మాత్రమే కాదు, స్వయానా నా బావ, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. నిజానికి మా మధ్య అనుబంధానికి ఫ్రెండ్ అన్న మాట చాలా చిన్నది. ఎందుకంటే వీడు నాకు అంతకంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే వీడే నేను, నేనే వీడు అనుకునేంత. చిన్నప్పటి నుంచి మా ఇద్దరి పేర్లు, రూపాలు మాత్రమే వేరు. చేసే పని, చదివే చదువు, ఆఖరికి ఇష్టాయిష్టాల్లో కూడా ఇప్పటికీ ఎప్పటికీ మా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే. ఈరోజు కూడా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ నాకు చెప్పకుండా, నన్ను అడగకుండా గౌతమ్ ఏ నిర్ణయం తీసుకోడు. అంత నమ్మకం వీడికి నా మీద. ఇప్పటి వరకు వీడి ప్రతి బర్త్డే
నా చేతుల మీదుగానే చాలా గొప్పగా చేశాను. కానీ ఈరోజు ఈ పుట్టినరోజు వేడుక మా ఇంటికి చాలా స్పెషల్. ఎందుకంటే బర్త్డే గిఫ్ట్గా ఏ స్నేహితుడు ఇవ్వలేని గొప్ప సర్ప్రైజ్ నేను గౌతమ్కి ఇవ్వబోతున్నాను. అదేంటంటే అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అచ్యుతరామయ్య గారి కూతురు అంజలిని తన కాబోయే భార్యగా సెలెక్ట్ చేసి ఇదే ఫంక్షన్లో ఎంగేజ్మెంట్ కూడా జరిపించబోతున్నాను అని చెప్పాడు ఆదిత్య ఉత్సాహంగా. ఆ ఒక్క మాటతో గౌతమ్, సంగీత మరియు సత్యలకు చిన్నపాటి కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది. గౌతమ్కైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని తన ప్రేమని చెప్పాలనొచ్చిన సంగీత కాసేపట్లో గౌతమ్కి ఎంగేజ్మెంట్ జరగబోతుందని తెలియడంతో తీసుకొచ్చిన బహుమతిని అక్కడే పడేసి బరువెక్కిన గుండెతో మౌనంగా బయటికి వెళ్ళిపోయింది. మొదటి నుంచి తనేదైతే జరగకూడదని భయపడిందో సరిగ్గా అదే విషయాన్ని సర్ప్రైజ్ పేరుతో ఆదిత్య చెప్పడంతో సత్యకి చాలా కోపం వచ్చింది. అంజలిని స్టేజ్ పైకి ఆహ్వానించి గౌతమ్ పక్కన నించోబెట్టాడు ఆదిత్య. ముందుగా బర్త్డే పార్టీ పూర్తి చేసి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ పార్టీ మొదలు పెడదాం అంటూ అందరినీ పిలిచాడు ఆదిత్య ఆనందంగా. ఒక పక్క గౌతమ్ మౌనంగా ఉండిపోవడం, మరొక పక్క తనను ఒక్క మాట కూడా అడగకుండా ఆదిత్య నచ్చింది చేసుకుపోవడంతో చిర్రెత్తుకొచ్చి ఇంకొండబట్టలేక ఆదిత్య అంటూ ఆల్మోస్ట్ పైకప్పు అదిరిపోయేలా అరిచింది సత్య. ఆ మాటతో అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూశారు. సత్య, ఏమైంది? ఎందుకలా అరిచావు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక. అంజలితో ఎంగేజ్మెంట్ ఎవరికి జరుగుతుంది అని అడిగింది సత్య సూటిగా. ఎవరికేంటి? మన గౌతమ్కి. ఆల్రెడీ చెప్పాను కదా అన్నాడు ఆదిత్య. మరి అంజలి అంటే ఇష్టమేనా అని గౌతమ్ని అడిగావా అంది సత్య సీరియస్గా చూస్తూ. వాణ్ణెందుకు అడగాలి? నేను చూసి ఓకే చేస్తే చాలు, వాడికి నచ్చినట్టే అన్నాడు ఆదిత్య. ఇంక చాలా ఆపాదిత్య, నీకు నచ్చి ఓకే చేసిన అమ్మాయిని గౌతమ్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? తనకు కాబోయే భార్య నచ్చాల్సింది తనకే కదా అంది సత్య కోపంగా. హలో మేడం, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మేం తెలుసుకోవచ్చా అని అడిగాడు అచ్యుతరామయ్య సీరియస్గా. వచ్చిన గెస్టులు అందరూ కూడా జరుగుతుంది ఆసక్తిగా చూస్తున్నారు. చూడండి సార్, మీరు వయసులో స్థాయిలో చాలా పెద్దవాళ్ళు, మీకు తెలియంది కాదు, అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరికొకరు నచ్చి వారి నూరేళ్ల జీవితం మొదలుపెట్టడానికి వేసే మొదటి అడుగు పేరే పెళ్ళి. అలాంటి పెళ్ళి ఆ ఇద్దరి ఇష్టాలతో మనస్ఫూర్తిగా జరగాలే తప్ప ఎవరికోసమో బలవంతంగా తలవంచుకొని చేసుకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఫైనల్గా నేను మీకు చెప్పేదేంటంటే, మీకు మా గౌతమ్ నచ్చాడేమో కానీ మా వాడికి మీ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. నిజానికి ఈ క్షణం ముందు వరకు మీ అమ్మాయి ఎవరో కూడా మా వాడికి తెలీదు. తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నిజానికి పద్ధతి ప్రకారమైతే ఈ విషయం పరిస్థితి ఇంతవరకు రాకముందే మీకు చెప్పాలి. మా వారు అత్యుత్సాహంతో తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఇలా జరిగింది తప్ప మిమ్మల్ని మీ కుటుంబాన్ని అవమానించాలనే ఉద్దేశం మాకు లేదు. ఏదేమైనా ఇన్ని రోజులు ఆశపెట్టి ఈ రోజులా డిసప్పాయింట్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి అంది సత్య సీరియస్గా చూస్తూ. సత్య మాటలు విన్నాక ఆదిత్య ఉన్న చోటే కూర్చుండిపోయాడు. అచ్యుతరామయ్య కుటుంబంతో పాటు పార్టీకి వచ్చిన గెస్టులందరూ ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సత్య మెల్లగా వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చుంది. చూడాదిత్య, ఈరోజు నిన్ను అవమానించాలనో లేక పార్టీ డిస్టర్బ్ చేయాలనో నేను ఇవన్నీ చెప్పలేదు. కేవలం నా భర్త తొందరపాటులో చేస్తున్న తప్పుని చూస్తూ ఊరుకోలేక అడ్డుపడి ఆపానంతే. నువ్వు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి గౌతమ్ ఏ విషయంలో కూడా నీ అభిప్రాయం తప్ప తన సొంత నిర్ణయం తీసుకోలేదంటే దానర్థం తనకి సొంతంగా ఆలోచించే శక్తి, కోరికలు కోరుకునే మనసు లేదని కాదు.
అది కేవలం తను నీకిచ్చిన గౌరవం, నీ మాటకిచ్చిన వాల్యూ మాత్రమే. నాకు తెలిసినంత వరకు ఈ 25 ఏళ్లలో నువ్వు తనకిచ్చిన వస్తువులు కావచ్చు, లేదా డ్రెస్సులు కావచ్చు, అవి నువ్వు ఇష్టంగా కొనిచ్చావేమో, కానీ అన్నిసార్లు తను మనస్ఫూర్తిగా ఇష్టపడే తీసుకున్నాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ భూప్రపంచంలో ఏ 2 వ్యక్తుల అభిరుచులు ఒకేలా ఉండవు. ఉంటాయని ఎవరైనా చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఆఖరికి వాళ్ళు భార్యాభర్తలైనా తల్లి బిడ్డలైనా ఏదో ఒక విషయంలో వాళ్లకంటూ కొన్ని సొంత ఇష్టాలుంటాయి. ఇప్పటి వరకు నువ్వు గౌతమ్కి ఇచ్చినవన్నీ ప్రాణం లేని వస్తువులు కాబట్టి తనకు అవి నచ్చకపోయినా వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే అయిష్టంగానైనా ఓ 4 రోజులు వాడుకొని పక్కన పడేస్తే ఆ తర్వాత దాని గురించి ఎవరూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ ఈరోజు నువ్వు సర్ప్రైజ్ పేరుతో ఇచ్చిన షాక్ వల్ల తన జీవితంలోకి వచ్చేది వస్తువు కాదు, ప్రాణం మనసు ఉన్న అమ్మాయి. వాటిలా వాడుకొని వదిలేసే ఛాన్స్ లేదు. ఒక్కసారి నీ కోసం మనసు చంపుకొని ఒప్పుకుంటే ఆ తర్వాత జీవితాంతం ఆ అమ్మాయితో ఇష్టం లేని కాపురం చేయాల్సిందే అని చెప్పింది సత్య సీరియస్గా. సత్య చెప్పిన ఒక్కో మాట గుర్తుకొస్తుంటే ఇన్ని రోజులు తను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎంత పెద్ద తప్పు చేయబోయాడో ఆ క్షణం పూర్తిగా అర్థమైంది ఆదిత్యకు. అప్పటి వరకు బాధగా మౌనంగా ఉన్న గౌతమ్ మోకాళ్లపై ఆదిత్య కాళ్ల ముందు కూర్చున్నాడు. నువ్వు చెప్పినట్టు మనిద్దరి రూపాలే వేరు బావా, ఆలోచన ఎప్పుడూ ఒకటే. అలా ఉండాలనే నేను కూడా చిన్నప్పటి నుంచి సొంతంగా ఆలోచించడం మానేశాను. కానీ జీవితంలో మొట్టమొదటిసారి నీకు చెప్పకుండా ఒక సొంత నిర్ణయం తీసుకున్నాను. నాకు కాబోయే భార్యని నేనే సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్లే ఈరోజు నువ్వు ఇలా అందరి ముందు అవమానపడాల్సి వచ్చింది. అయినా సత్య ఆవేశంలో చెప్పేసింది, కానీ లేకపోయి ఉంటే ఎప్పటికీ నేను వేరే అమ్మాయిని ప్రేమించిన విషయం నీకు చెప్పేవాడినే కాదు. నీ సంతోషం కోసం కళ్ళు మూసుకొని అంజలితో ఎంగేజ్మెంట్ చేసుకునేవాణ్ణి. నీకంటే నీ మాట కంటే నాకేది ఎక్కువ కాదు బావా. నీ కోసం ఏదైనా వదులుకుంటాను, నువ్వు చెప్తే ఏదైనా చేసేస్తాను అన్నాడు గౌతమ్ బాధగా. ఆదిత్య కోపంగా గౌతమ్ చంప చెళ్ళుమనిపించాడు. ఏరా, ఇన్ని రోజులు నేనేదిస్తే అది, నేనేం చెప్తే అది కాదనకుండా నవ్వుతూ ఓకే చేసేస్తుంటే మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను సంతోషపెట్టడానికి నీకిష్టం లేకపోయినా అడ్జస్ట్ అవుతూ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నా ముందు నటించావని ఊహించలేకపోయాను. నేను చెప్పిందే జరగాలనే డిక్టేటర్లా, పక్క వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకొని మూర్ఖుళ్ళా నన్నందరి ముందు నిలబెట్టావు. ఎందుకురా నన్నింత మోసం చేశావు? నీ మనసులో ఇష్టాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేంత ఫ్రీడమ్ కూడా నా దగ్గర లేదా? నేను నీకంత పరాయివాణ్ణైపోయానా అన్నాడు ఆదిత్య బాధగా చూస్తూ. బావా అంటూ కన్నీళ్లతో హత్తుకున్నాడు గౌతమ్. రే, నాకు నువ్వంటే పిచ్చిరా. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఈ ప్రపంచంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు. సత్య చెప్పినట్టు నువ్వు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ధైర్యంగా తీసుకురా. అవసరమైతే మన ఆస్తులన్నీ అమ్మైనా సరే తననే నీకు భార్యగా నేను తీసుకొస్తాను అన్నాడు ఆదిత్య సంతోషంగా. ఆ మాటతో గౌతమ్ చుట్టూ చూసి అక్కడ పడి ఉన్న సంగీత గిఫ్ట్ ప్యాక్ తీశాడు. ఎంగేజ్మెంట్ అండంతో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వెళ్ళిపోయిందని అర్థమై అక్కడి నుంచి కంగారుగా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎక్కడికి వెళ్ళిందో అని కంగారుగా వెళుతున్న గౌతమ్కి ఓ చెట్టు కింద బాధగా కూర్చున్న సంగీత కనిపించింది. వెంటనే కార్ సైడ్కి ఆపేసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు. గౌతమ్ని చూసి కోపంగా నిలబడింది సంగీత. సంగీత, నువ్విక్కడున్నావా? నీకోసమే వచ్చాను నేను అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా. ఎందుకు? నీ పెళ్లికి ఆహ్వానించడానికా అంది సంగీత
కోపంగా చూస్తూ. అయ్యో, నువ్వు అనవసరంగా ఏదోదో ఊహించుకుంటున్నావు. అసలు ఎంగేజ్మెంట్ జరగలేదు అని చెప్పాడు గౌతమ్. ఎందుకు జరగలేదు అని అడిగింది సంగీత అనుమానంగా. ఎందుకంటే అంజలి మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే. ఆ విషయం తెలియక నాకు బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇద్దామని ఆదిత్య ఇలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోయింది. అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని నీకోసం వచ్చేశాను అన్నాడు గౌతమ్ ఆనందంగా. ఛా, నువ్వు ఆ పిల్లని చూసి పెళ్లికి ఓకే చెప్పకుండానే ఆదిత్య ఎంగేజ్మెంట్ పార్టీ వరకు తీసుకొచ్చాడంటే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఏదో ఒక కారణంతో అంజలితో పెళ్ళి ఆగిపోయింది కాబట్టి సడన్గా నేను నీకు గుర్తుకొచ్చాను. ఉన్నట్టుండి నా మీద బోల్డంత ప్రేమ పుట్టుకొచ్చింది. అంతే తప్ప నువ్వేమీ నిజంగా నన్ను ప్రేమించట్లేదు. ఎవరో వదిలేసిన ప్రేమని నువ్వేమీ నాకు ముష్టిగా వేయక్కర్లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది సంగీత. తన ప్రేమని అవమానిస్తూ సంగీత అలా మాట్లాడుతుంటే గౌతమ్కి చాలా బాధగా అనిపించింది. సంగీత, ఐ లవ్ యూ. ఈ మాట నా జీవితంలో నేను చెప్పిన మొదటి అమ్మాయివి నువ్వే. నేను ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను మాత్రమే ప్రేమిస్తాను అంటూ చెయ్యి పట్టుకొని చెప్పాడు గౌతమ్ బాధగా. నువ్వెంత బాగా నటించినా నేను నీ డ్రామాలకి పడిపోను అంటూ చెయ్యి విదిలించుకుంది సంగీత. గౌతమ్ కోపంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న చెట్టుకి తల గట్టిగా గుద్దుకున్నాడు. అలా చేస్తాడని ఊహించని సంగీత షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నువ్వంటే నాకు ప్రాణం, పిచ్చి. అది నీకు అర్థం కావడానికి ఈ క్షణం నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. అందుకే చూపిస్తాను అంటూ మరొకసారి తల గట్టిగా గుద్దుకున్నాడు గౌతమ్ కోపంగా. గౌతమ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంది సంగీత భయంగా. చాలా బాగా అర్థమవుతుంది బంగారం. నా స్వీట్ హార్ట్కి అర్థమయ్యేలా నా లవ్ ప్రపోజ్ చేస్తున్నాను అంటూ రక్తం కారుతున్న తన తలని గట్టిగా విదిలించాడు గౌతమ్. రక్తం బొట్లు నేలపై పడ్డంతో వాటితో ఐ లవ్ యూ అన్న అక్షరాలు రాశాడు. మెల్లగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కష్టంగా సంగీత వైపు చూశాడు. అప్పటి వరకు జరుగుతున్నది భయంగా చూస్తున్న సంగీతకు తనంటే గౌతమ్కి ఎంత ఇష్టమో అర్థమై ఏడుస్తూ కింద పడిన గౌతమ్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఐఎమ్ సారీ గౌతమ్, నీకు నేనంటే ఇంత ఇష్టమని అర్థం చేసుకోలేకపోయాను. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నేను నీతోనే ఉండాలి. ఐ లవ్ యూ గౌతమ్ అంది సంగీత కంగారుగా. ఆ మాట వినగానే ఆనందంతో చిరునవ్వు నవ్వుతూ, బంగారం, ఈ మాట కోసం నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. మొత్తానికి నీ నోటితో ఆ మాట విన్నాను, చాలు అంటూ మెల్లగా సంగీత చేతిలో వాలిపోయి కళ్ళు మూసేశాడు గౌతమ్. గౌతమ్ అలా అయిపోయేసరికి ఒక్కసారిగా భయం టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అతి కష్టం మీద తనే కారులో ఎక్కించి హాస్పిటల్కి డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళింది సంగీత. 10 నిమిషాల్లో వార్డు బాయ్స్ వచ్చి స్పృహ తప్పి పడి ఉన్న గౌతమ్ని హడావిడిగా లోపలికి తీసుకెళ్ళిపోయారు. కంగారుగా వేచేస్తున్న సంగీత దగ్గరికి డాక్టర్ వచ్చాడు. చూడండి మేడం, అతను మీకేమవుతాడు అని అడిగాడు డాక్టర్. తను నా బాయ్ ఫ్రెండ్. ఏమైనా ప్రాబ్లమా డాక్టర్ అని అడిగింది సంగీత భయంగా. తలకి బలమైన గాయం తగిలింది. అందువల్ల చాలా రక్తం పోయింది. అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, అరేంజ్ చేయండి అని చెప్పారు డాక్టర్. డాక్టర్, నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్, నేనిస్తాను అని చెప్పింది సంగీత కంగారుగా. ఓ అవునా, అయితే సమస్య లేదు, పదండి అంటూ డాక్టర్ ముందుకు నడిచాడు. గౌతమ్కి ఏం కాకూడదని మనసులో మొక్కుకుంటూ బాధగా డాక్టర్ వెంట నడిచింది సంగీత. ఇంతటితో 3 ముళ్ళ బంధం అనే కథలోని 20వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 21వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.